మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద డెకాయిట్ 420 నీచుడు నికృష్టుడు సైకోగాడు 11 సీట్లకు పరిమితమైనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేది నేను ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డికి కడప ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత సోదరుడు అవినాష్ రెడ్డికి తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగినట్టుగా సమాచారం. అసలు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గొడవ ఎందుకు జరిగింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి 420 తన దాకా వస్తే ఎవరిని లెక్క చేయడు. ఏకంగా తన సొంత బాబాయిని అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి చంపించాడనేది మనందరికీ తెలుసు, తన రాజకీయ అవసరాల కోసం. ఇక తల్లిని పార్టీలోంచి తోసేశాడు, చెల్లిని రోడ్డు మీదకు తోసేసి ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లి పుట్టుకను కూడా అవమానిస్తూ నికృష్టంగా ప్రవర్తించాడనేది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అంటే ఎంతో అన్యాయంగా ఉంటూ మర్డర్లు చేసినా, దోపిడీలు చేసినా, దుర్మార్గాలు చేసినా, అరాచకాలు చేసినా అన్నీ కలిసి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఎక్కడ తేడా వచ్చింది? బాబాయిని వేసేసినటువంటి అవినాష్ రెడ్డిని ఎంత దూరమైనా వెళ్ళి కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది మనందరికీ లోక విదితమే. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే కూడా ఆపాడు జగన్మోహన్ రెడ్డి, సెక్యూరిటీ ఇష్యూ చేసి అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తుందని ఎంత సహకరించాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి ఏం సహకరించలేదంటే చాలా సహకరిస్తున్నాడు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇప్పుడు పోయేదిలే, అక్కడ జనాలు కలిసేదిలే, మాట్లాడేదిలే. కానీ పులివెందుల రాజకీయం అంతా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చేస్తూ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి వార్తలు చాలా బలంగా వచ్చాయి. ఏమని? పులివెందులుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీడి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, సరే వీడిని లెక్కలోంచి తీసేస్తే 10 మంది. వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. వీడు కనీసం ప్రతిపక్ష నేత కాదు. అసెంబ్లీకి పోతే చంద్రబాబు నాయుడు ఎదురుగా వీడు మాట్లాడలేడు, లోకేష్ గారు మాట్లాడుతుంటే వీడు సమాధానం చెప్పలేడు. ఇక రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు తగులుకున్నారంటే వీడికి ఒక్కబట్టి ఆడటం తప్పితే వేరే దిక్కు ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో అసెంబ్లీకి పోతే పొరుగు తక్కువ ఇద్దని మనం ప్రమాణ స్వీకారం రోజు కూడా వీడి వింత వికృత చేష్టలు మనందరూ చూసాం. 2 నిమిషాల ముందు వచ్చి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే పోయి, అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించలేనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేది నేనేం ప్రత్యేకంగా చెప్పకర్లా, నా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ. అయితే ఈ డెకాయిట్ గాడు ఇప్పుడు ఒక నికృష్టపు ఆలోచన చేస్తున్నాడంట. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తే ఏడు ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఢిల్లీకి పోవచ్చని. అయితే ఈ విషయం అవినాష్ రెడ్డితో చెప్పడంతో, అవినాష్ నువ్వు రాజీనామా చేయి, మరేంది కథ అంటే, పులివెందుల ఎమ్మెల్యేగా ఏమన్నా నాకు ఇచ్చావా అన్న అంటే, నీకట్టేచ్చారా, నువ్వు డెకాయిట్ గాడి, నువ్వు మర్డర్ చేసినవరా, మళ్ళీ కావాలంటే షర్మిలా వచ్చి పోటీ చేస్తుంది, లేదంటే సునీత రెడ్డి వచ్చి పోటీ చేస్తా, ఆల్రెడీ ఆయన గొప్ప చాలదంటరా. కడప జిల్లాలోనే మనం ఎరిపప్పలు అయ్యాం ఆల్రెడీ. ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే 3 సీట్లు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచాం. అందులో నా ఒకటే పంచి మెజార్టీ, మిగిలిన బొంబాయి మెజార్టీ, నాది కూడా 30,000 బొక్కబడింది. కాబట్టి నువ్వు ఇది కాదురా, అయితే భారతిరెడ్డిని పెడతా, లేకపోతే సెంటిమెంట్ కోసం అమ్మని ఎట్టా కూడా బెదిరించో, బతినాడు కాళ్ళు పట్టుకోనో, అమ్మ నేను జైలుకు పోతానమ్మా, నీకు దండం పెడతా తల్లి అని చెప్పి విజయలక్ష్మి అడుక్కోనో ఆమెను పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. కానీ నీకు మాత్రం పులివెందుల ఎమ్మెల్యే సీట్ ఇనరా, నేను కడప ఎంపీగా పోటీ చేస్తే ఆ లోక్సభకు పోతే ఈడ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని, లేకపోతే ఇట్లా వీళ్ళందరూ కూడా నన్ను తగులుకుంటే నేను తట్టుకోలేను. కాబట్టి లోక్సభకు పోతా, ఆడ కాళ్ళు కట్టడం అమిత్ షా గారితో, మోడీ గారితో, ఆడుండే వాళ్ళది ఎవడిదైతే వాళ్ళది పట్టుకుంటాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు. వీడికి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నికృష్ణ బతుకు. మొన్నటిదాకా మా మీద అక్రమ కేసులు కట్టావు కదా నా కొడక. రఘురామకృష్ణరాజు గారిని కొట్టించావు, నన్ను కొట్టించావు, అనేక మందిని కొట్టించావు. నువ్వు మగాడు అయితే నీకు మగతనం ఉంటే ఇవ్వాలి రారు నా కొడక, అసలు రోడ్డు మీదకి రారా, అసలు నువ్వు నేను పర్సనల్గా చూసుకున్నారు రా, నువ్వు అంత పోటుగాడు కదరా నా కొడక. అధికారం ఉంటేనే రాజకీయం చేయగలిగినాడు, నువ్వేం మగాడు నాకు అర్థం కదా. సరేరా, నీది ఎప్పుడు ఉండే గొడవలు ఇచ్చా నా కొడక. 5 సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టావు, ఈ 5 సంవత్సరాలు నీ తుత్తర నేను తీరుస్తా, 5 ఏళ్ళే కాదు. తర్వాత అసలు నువ్వు రాజకీయంగా ఉండవురా, ఇంకా నిన్ను వదిలే సమస్య లేదు. సరే, ఇప్పుడు అది వేరే సబ్జెక్ట్ డిబేట్ అవుతాను. ఇప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏరా డెకాయిట్. ఇప్పుడు అప్పుడు అవినాష్ రెడ్డి అనంట, అన్నా నువ్వు చేసినటువంటి డెకాయిట్ పనులన్నిటికీ సహకరించా, నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల్లో లెక్క జమ అంతా నీకు సక్రంగా ఇచ్చా. ఏది నువ్వు లెక్కర్ మాఫియా చేసినా, ఎర్రచంద్రం మాఫియా చేసినా, భూ మాఫియా చేసినా, డ్రగ్ మాఫియా చేసినా, గంజాయి మాఫియా చేసినా మొత్తం వెనకుండా నేను చేసి బాబాయిని వేసేయమనింది మీరే కదనా. మీరు ఏమంటే నేను వేస్తుంది, ఇవాళ నింద మోస్తానా, కేసు మోస్తానా, రేపు మాపో లోపల పోతా. ఇన్ని పరిణామాలు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నువ్వు ఎంపీగా పోయిన ఎంపీగా రాజీనామా చేయమని కనీసం నన్ను ఎమ్మెల్యేగా కూడా వేయకుండా నన్ను ఖాళీగా ఉంచితే ఎట్టా నా బతుకు. ఎంపీగా నుండి ఏదన్నా ఒక రేవట ఏదో ఒక రకంగా బయటపడేటువంటి ప్రయత్నం చేసుకుంటానే కూడా. దయచేసి నేను మాత్రం రాజీనామా చేయను, రాజీనామా చేయమని చెబితే నీ తొత్తర తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా. కడప ఎంపీగా నిన్ను నేనే ఓడగొడతా. అంటే బలవంతంగా నువ్వు ఏదైనా చేపిస్తే పులివెందుల ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని ఓడిస్తా. ఎందుకంటే పులివెందుల్లో నీకే ఊడి తెలుసురా పొలకాగా జగన్మోహన్ రెడ్డి. ఇన్నాళ్ళు రాజకీయం చేసింది నేను, నా తండ్రి కదా. 10 ఏళ్ళగా భాస్కర్ రెడ్డి
అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ మా నాన్న నేను ఇద్దరం కలిసి రాజకీయం చేస్తే నువ్వు పులివెందులు ఎమ్మెల్యే అవుతాండవరా, కాబట్టి నువ్వు కథలు మింగినవంటే కడప ఎంపీ సంగతి దేవుడు ఎరుగు, పులివెందులు ఎమ్మెల్యేగా కూడా నేను గెలవనేమో, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంపీ పదవికి రాజీనామా చేసేది లేదు, చెయ్యమంటే అసలు బాబాయ్ కేసులో నేను కూడా మింగిస్తా లోపల, ఇద్దరం కలిసి లోపల జైల్లో పాట పాడుకుందారి, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు నువ్వు చేయొద్దు అని చెప్పి అవినాష్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి స్వరంతో, అతి తీవ్రమైనటువంటి స్వరంతో, అధికారం పోయిన ఈ దౌర్భాగ్యుడిని ఎవడండి లెక్క చేస్తారు, పులివెందుల కార్యకర్తలు కొట్టడానికి పోయారట జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా నీ నికృష్ణ పరిపాలన వల్లే కదా రాజశేఖర రెడ్డి కూడా చెడ్డ పేరు వచ్చినది, ఇంత ఘోర ఓటమి కూడా నీ నికృష్ణ పరిపాలన వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పులివెందుల్లో కూడా కార్యకర్తలు తిరగబడినటువంటి సంఘటనలు మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచట్లా, అసెంబ్లీకి పోవాలంటేనేమో మొహం జల్లట్లా, పోకపోతేనేమో జనం 40% ఓట్లిస్తే నువ్వేం మా మాటను గౌరవించవా అని చెప్పి పొరుగుపోతుంది. ఈ నేపథ్యంలో సరే ఆ లోక్సభ కన్నా పోతారంటే దానికి అవినాష్ రెడ్డి ఒప్పుకోకుండా ఈ ప్రయత్నం చేస్తే నేను తుత్తర తీరుస్తానని ఎదురు తిరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏం చెయ్యాలో దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నట్టుగా సమాచారం.